ఇప్పుడైతే ఇక్కడ టైము 11:30 అవుతుంది. మన ఇండియాలో పడుకుని ఉంటారు, మంచి నిద్రలో ఉంటారు, తెల్లారి ఉండిద్ది. నేనైతే ఇప్పుడు టీ తాగుతున్నాను, ఎందుకంటే నేను పైన పంజాబ్ వెళ్తున్నాను. బహుశా నేను పడుకునేటప్పుడు 2 అయిపోవచ్చు. రోజు మధ్యాహ్నం చేసేదాన్ని పైన, అలాంటివి ఈరోజు పని ఒక పైకి వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తున్నాను. ఏమైంది ఏంటో తెలియదు కానీ పొద్దున్న నుంచి కిడ్నీలో నొప్పి అనుకుంటే పక్కలాగేస్తుంది. మా ఊళ్ళో కనీసం హాస్పిటల్ తీసుకెళ్ళకపోయినా కనీసం ట్యాబ్లెట్లు అయినా ఇస్తారేమో. అది కొంచెం వచ్చినంతసేపు బాగానే ఉన్నాను, తట్టుకున్నాను. బాగా ఎక్కువగా వచ్చేసింది మధ్యాహ్నం, అసలు తట్టుకోలేకపోయాను. తీసుకెళ్తారు కదా అని అడిగాను, కానీ వాళ్ళ సమాధానం ఏంటంటే బాగా నిద్ర ఉంటాం, మొదట్లో నొప్పి పట్టుంటుంది, సాయంత్రం పడుకుంటాం కదా మళ్ళీ తగ్గిపోయిద్దిలా అన్నారు. అలా కొంచెంసేపు అటు పట్టుకుని పని చేయడం మాత్రం ఆపలేదు. ఎందుకంటే పని చెప్పడం వాళ్ళు ఆపలేదు, చెప్తూనే ఉన్నారు, పిలుస్తూనే ఉన్నారు. నేను ఎప్పుతోటి పొద్దుటి నుంచి అలాగే తిరిగాను. ఇప్పుడు కొంచెం చెదురుకున్నదే. ఇంకా మళ్ళీ అన్నం కూడా తినబుద్ధి పొద్దున్న నుంచి అయితే ఏం తినలేదని ఎప్పుతోటి అలాగే ఉన్నాను. ఇప్పుడే టీ తాగుతున్నాను. ఇప్పుడైతే నేను పైకి వెళ్తున్నాను పైన పని చేయడానికి. ఎప్పుడైనా నాకు ఒక మంచి ఇల్లైనా దొరుకుతుందేమో అనుకుంటాను, కానీ నా దరిద్రం ఏంటో కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఇలాంటి కొంపలు, ఇలాంటి మనుషులే దొరుకుతారు. బహుశా తలరాతను బట్టి దొరుకుతారు. కొంచెం మన తలరాత అంత బాగా గడిచింది. మరి ఏం చేద్దాం, తప్పు.